ట్రేడింగ్ చేయాలంటే ఓన్లీ క్యాపిటలే కాదు, దాంతో పాటు కొంచెం కామన్ సెన్స్ ప్లస్ నాలెడ్జ్ కూడా ఉండాలి. రీసెంట్లీ సెబీ రిపోర్ట్ పరంగా 100 లో 90 మెంబర్స్ లాస్ అవుతున్నారు. అంటే ఇది మార్కెట్ స్కామా కాదు, ప్రాబ్లం వచ్చి పీపుల్ మైండ్ సెట్ లో ఉంది. అసలు లాస్ ఎందుకు జరుగుతుంది అంటే ఫోమో, గ్రీడీ అండ్ ఇలా కొన్ని ర్యాండమ్ టెలిగ్రామ్ టిప్స్ వల్ల అండ్ అకౌంట్ హోల్డింగ్ ఇవ్వడం వల్లనే చాలా మంది లాస్ అవుతున్నారు. నా ఒపీనియన్ చెప్తాను, ఒకవేళ డెరివేటివ్స్ లో ట్రేడ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ రెగ్యులేషన్ రావాల్సిందే. మనం ఎప్పుడైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మన ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేస్తామో, అలానే ఈక్విటీ డెరివేటివ్స్ అయితే సర్టిఫికేట్ మ్యాండేటరీ అని చెప్పి సెబీ చేసినప్పుడు మాత్రమే లాసెస్ అనేది చాలా మందికి తగ్గుతుంది. సర్టిఫికేట్ మనకు 3 years వ్యాలిడ్ ఉంటుంది. అలానే ప్రతి డిమాట్ అకౌంట్ లో 3 years తర్వాత రిన్యూవల్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. అప్పుడు మార్కెట్ లో గ్యాంబ్లర్స్ తగ్గుతారు, బిగినర్స్ నాలెడ్జ్ తో పాటు ట్రేడ్ చేస్తారు, లాస్ పర్సెంటేజ్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. ట్రేడింగ్ అంటే గేమ్ కాదు, ఇదొక బిజినెస్. బిజినెస్ లో ఎంట్రీ లెవెల్ ఉంటుంది, కానీ ట్రేడింగ్ లో ఎందుకు ఉండదు? ఈ రూల్ ఇంప్లిమెంట్ చేస్తే 90% నుంచి 50% కి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి.